అమ్మయ్య వచ్చాడ్రా పెళ్లి కొడుకు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. అంత ఖాళీగా ఉన్నారా? ఏదో జోక్ కట్ చేసా ఓపెన్ గా. అన్ని ఏర్పాట్లు రెడీగా. అవు ఏంటి పెళ్లి చూపులు లోపల అరేంజ్ చేశారా? అవునండి. బయట చేస్తే బెటర్ కదా ఓపెన్ గా. నేనన్నీ ఓపెన్ గా ఉంటాను. చూస్తుంటేనే తెలుస్తుంది పైన అంతా ఓపెన్. రండి రండి. ఇతనెవరు? వెంకట్రావు గారు, పెళ్లి కూతురు తండ్రి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. నో 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 నో, కార్యక్రమాలన్నీ బయటే. నేను ముందే చెప్పాను కదా ఓపెన్ గాని. కమాన్. నా పేరు సీతా వైకుంఠం. మధ్యలో స్టాపులు లేవా? నేను ఓపెన్ యూనివర్సిటీ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం నాకు అలవాటు. అంతెందుకు ఆదివారం అయినా బయటికి వెళ్ళను. మూసేసిన షాపులు చూడాల్సి వస్తుందని. ఇంత ఓపెన్ పాలసీ తట్టుకోలేకే మొదటి పెళ్ళం లేచిపోయి ఉంటది. షట్ అప్. మొదటి పెళ్ళాం సంగతి అనవసరం. ఇప్పుడు అమ్మాయిని చూపించండి ఓపెన్ గా. ఓపెన్ గా పెళ్ళైనాక చూద్దావు గానీ ఇప్పుడైతే మామూలుగానే చూడు. పెళ్లికి ముందు ఎంటర్టైన్మెంటా? ఎంటర్టైన్మెంటా? గవే పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? మరి పెళ్లి కూతురు ఎవరు? మధ్యలో వచ్చి తొడతో పాటు అన్ని చూపెట్టిందే ఓపెన్ గా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్లి కూతురా? మరి మిగతా వాళ్ళు ఎవరు? ముత్తైదువులు. ముత్తైదువులా? ఏదో మోడలింగ్ నేర్చుకుంటుందండి. తన కాళ్ళ మీద తాను నిలబడాలని. కాళ్ళ మీద నిలబడటం బాబు? కాళ్ళు చూపించే నిలబడుతుంది కదా. చూడండి సార్, అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏంటి? పిల్ల మాత్రం బంగారం. అవునండి, ఎవరితోనైనా ఆప్యాయంగా ఉంటుంది. మీరు ఓపెన్ కాబట్టి తను ఎంతో ఓపెన్ గా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వకుండా పంపించదు, ఇక కాపురం అంటారా? ఏంట్రా కాపురం? ఏంటి తొడలు చూపించిన దాంతో కాపురం చేయమంటావా? చంపేస్తాను. అల్లుడు గారు లోపల తీసుకెళ్లారు. మళ్ళీ వాడు నా కంట కనపడ్డా? నాకేం కాలేదు. కార్ డ్యామేజ్ వర్క్ షాప్ లో. ఈ రంబెప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు. ఇండియాకి 1999 లో కార్గిల్ వారు వచ్చిందని చీటీ తీసి చెప్పింది ఈ రంబే. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. అమ్మ తమ పేరేమిటి? నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి. అయ్యగారిక? రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ తీ. అయ్యా తమరి పేరు? సీను. ఏ ఆయన మాట్లాడరా? లేదండి, ఆయన మూగవాడు. రంబా చీను వారి పేరు మీద చీటీ తీ. అందీరం బులచాతకరం ఒక మంచి తీ. పప్పారం బబ్రియాచారం మమలకాలవరం. అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి. ఇదేమిటి నారదుడు వచ్చాడు? అయ్యగారికేమో మాటలు రావని చెప్పారు, కానీ వచ్చిందేమో నారదుడు. ఈయనేమో మాటలు మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు. ఈ నోరిపితే గొడవలు కల్లోలాలు అయిపోతాయి. ఈ హరిచంద్రుడికి వ్యతిరేకం. అబద్ధాలంటే ఈయనకి తీర్చినంత వేదిక. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ రంభ ఎప్పుడు నిజమే చెబుతుంది. అయ్యగారు ఖచ్చితంగా ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? ఓ శివమణి లాంటి ఇన్స్పెక్టర్ కి చింతామణి లోనెక్కరనిచ్చి ఇంత అవమానిస్తారా? ఎవరైనా చూస్తే నా ఇమేజ్ ఏం గాను. అది సరే, ఇంట్లో ఎవరుంటారు? ఎవరు చూడలే. ఏ వేలు, నువ్వా? నీకు కూడా ప్రమోషన్ వచ్చేసిందా? నేను ఇక్కడ కీపర్. కీపరా? హౌస్ కీపర్ నయ్యా. వీటన్నిటిని నీట్ గా తుడు. ఏయ్, నువ్వు నాకు ఆర్డర్ వేసేదేంటి? నేనెవరో తెలుసా? ఇన్స్పెక్టర్ని. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు వర్కర్వి. నీ దగ్గర పని చేయించుకోవడమే నా పని. అర్థమైందా? ఏయ్ జరగవయ్యా, నిక్కర్ దారి కడ్డంగా ఉంది. అమ్మ బండదానా, కొంచెం పవర్ తగ్గంగానే నీకు కూడా చీప్ అయిపోయినే. కలికాలంలో వేళాకాలం అంటే ఇదే. చూసి దులుపవయ్యా, పగులుద్ది. ఇక్కడ ఇన్ఛార్జ్ నేను. ఈ బండది మరీ లాఠీ చార్జ్ చేసేస్తుంది. కర్మ. ఏం చేస్తున్నావు? అయ్యా తుడుస్తున్నానయ్యా. మందేస్తుడు. ఏంటయ్యా? మందేస్తుడు మ్యాన్. మందు కొట్టా? అయ్యా దేవుడా, అయ్యగారికి కొట్టడమే తెలుసు అనుకున్నారు, మందు కొట్టమనడం కూడా తెలుసా? మీలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదే. మందు కొట్టమని చెప్పారు గాని ఎక్కడుందో చెప్పలేదే.
అక్కడున్నావా తల్లి? వచ్చేస్తున్నా. ఫారెన్ సరికే పెట్టి వెళ్ళారే. గ్లాస్ లేదే, గ్లాస్ ఎక్కడా? పర్వాలేదు, రాకుంటేద్దాంలే. బ్రహ్మాండమైన సరుకు, పెద్ద ఆఫీసర్ కదా, ఇలాంటి ఫారెన్ సరికే తాగుతారు. ఈ మందు తాగడానికి నేను ఎంత పుణ్యం చేసుకున్నాను. అరే ఎప్పుడైతే వర్కర్ ఓనర్ మందు కొట్టి పని చేయమని చెప్తాడో అప్పుడే ఇండియా ఫారెన్ దాటేస్తుందని ఎవడో గొట్టంగాడి చెప్పేసాడు. దాటడం ఏంటి, దాటేసింది. దాటేసింది ఐశ్వర్య మధ్య. అయ్యా నా రాజా, నా పుణ్యమూర్తి, నా కులదైవమా స్వామి, నా జాబ్ పీకేశారని మిమ్మల్ని ఎంతో తిట్టుకున్నాను. అయినా మీ మందు నాకు ఇచ్చి మీతో పాటు ఈక్వల్ గా నాకు మర్యాద ఇస్తున్నారు చూడండి. ఇక మీద మీరు ఐజీ కాదయ్యా, ఐజీ డీజీపీ. కాకపడుతున్నావా? మందే టేబుల్కి రా. టేబుల్ కా? మందంటే ఫినాయిల్ రా వెధవా. ఫినాయిలా? కరెక్ట్. ఈ సీన్ అంత మీనింగ్ ఉందా? హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా, సర్కస్ కి వెళ్దామా? దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల. సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి. అర్రర్రర్ర. తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతే కాదండి, గిరగిరా రంగుల రట్టం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఇలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుపోతాయి. అరే చెరగ ఇప్పుడు. అరే కదల, నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందండి నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా, మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా, ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? ఒరే నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలల్లా ఆలోచించాను. మా వివేక్ మొత్తాత పెత్తపరిగల సుబ్బయ్య తీసుకోమ్మ, తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టినామా రాసొచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేనిదైపోద్ది. మన మద్రాల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్. అమ్మ గెలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు, నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. దా, దా. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పండి, ఎలా వెళ్తుందిరా చెప్పు. 2 సంబంధాలు వచ్చారా? ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పవా? వీడికి ఇవ్వా? దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఒరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా, మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు. మీ నాన్న ఎక్కడా? ఆ స్కూటర్ దగ్గర. ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? రే ఏదో ఒకటి చేయండి రా. ఒరే గోడ కట్టండి రా, గోడ కట్టు. మా నాన్న తెలుసా? తెలుసు. సలీం అడిటే వస్తాడు, వెనకాల ఆటో వస్తుంది, ఆపండిరా. చెయ్యి ఊపిస్తే రాకుండా ఎలా ఉంటాడు? నువ్వు ఫ్రెండ్స్ మీ బాబు చంపేస్తున్నారు సరిగ్గా నిలబడు. కిటికీలో. వస్తానే బాయ్. ఓకే బా ఇల్లు. నీటి పనిచేస్తుందా? గుడ్ నైట్. ఏంటి సలీం, పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి, ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు. అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఒకటంగాడు, నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే. నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు.